ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. చాలామందికి యోగాలంటే చాలా ఇష్టం. నిజంగా మంచి యోగం పట్టిందిరా వాడికి అంటారు. అదృష్ట యోగాలే కాదు, దురదృష్ట యోగాలు కూడా ఉంటాయి. అయితే ఈ అదృష్ట యోగాలలో చాలా గొప్పదైనటువంటిది ఏంటంటే దేవేంద్ర యోగం. దేవేంద్రుడు అంతటి వాడు అంటూ ఉంటారు. అంటే ఈ దేవేంద్రుడు అనుభవించినటువంటి భోగభాగ్యాలు ఏ దేవుడికి కూడా లేవన్నమాట. అంత గొప్పది దేవేంద్ర యోగం అంటారనమాట. ఇది మానవ జీవితంలో కూడా జరుగుతాయి. అయితే ఆ దేవేంద్ర యోగం అనేది ఉందా లేదా అని మనం ముందుగా తెలుసుకుని ఆ సమయంలో ఆయా గ్రహాలకి ఆయా జాతకులు కనుక కొన్నిపాటి పరిహారాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ యోగం వర్తిస్తుంది. అలా కాకుండా తలుపు వేసుకొని కూర్చుని ఇంట్లో ఆ యోగం వస్తుంది అనుకుంటే రాదు, పట్టినా రాదు. అంచేతన ఏంటంటే ఈ దేవేంద్ర యోగం గురించి చెప్పుకుందాం. ఈ దేవేంద్ర యోగం అనేది మీ జీవితంలో ఉందేమో చూసుకోండి. ఇది కేవలం స్థిర లగ్నాల వాళ్ళకి మాత్రమే పడుతుంది. చరలగ్నం వాళ్ళు కానీ దిస్వభావ లగ్నం వాళ్ళు కానీ దీని గురించి ఆశించనక్కర్లేదు. వేరే యోగాల గురించి ఆశించండి, కానీ ఈ యోగం మాత్రం వాళ్ళకి రాదు. అవి ఏంటి? వృషభం కానీ, సింహం కానీ, వృశ్చికం కానీ, కుంభం కానీ అయి ఉండాలి వాళ్ళ లగ్నం. ఈ 4 లగ్నాల జాతకుల వాళ్ళకి మాత్రమే ఈ దేవేంద్ర యోగం అనేది పడుతుంది. మిగతా వాళ్ళు ఈ దేవేంద్ర యోగం గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇది మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే స్థిరలగ్నం అయి ఉండాలి. దేవేంద్ర యోగం పట్టాలి అంటే స్థిరలగ్నం అయి ఉండాలి. అందుకే చెప్పా, వృషభ, సింహ, వృశ్చిక, కుంభాల వాళ్ళకి మాత్రమే వాళ్ళు చూసుకోవాలి. లగ్నాధిపతి, లాభాధిపతి పరివర్తన చెందాలి. లగ్నాధిపతి ఎవరో చూసుకోవాలి. అంటే ఉదాహరణకి వృషభ లగ్నం వాళ్ళు కదా శుక్రుడు, సింహలగ్నం వాళ్ళు కదా రవి, వృశ్చిక లగ్నం వాళ్ళు కుజుడు, కుంభలగ్నం శని. లగ్నాధిపతి అనగానే వీళ్ళు వస్తారనమాట. లాభాధిపతి, లాభాధిపతి అంటే ఈ వృషభం నుంచి 11వ లగ్నం. లాభాధిపతి అంటే 11వ స్థానం అన్నమాట. సింహం అంటే సింహం నుంచి 11 ఏదైతే అది లెక్కెట్టుకోవాలి. అలాగే వృశ్చికం, వృశ్చికం నుంచి 11 ఏదైతే అది లెక్క పెట్టుకోవాలి. కుంభం ఏదైతే కుంభం నుంచి 11 లెక్క పెట్టుకోవాలన్నమాట. లాభాధిపతి అంటే తన యొక్క లగ్నం నుంచి 11వ స్థానము. ఆ స్థానానికి కూడా ఒక అధిపతి ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏమవ్వాలట? పరివర్తన చెందాలట. పరివర్తన చెందడం అంటే వాళ్ళ ఇంట్లో వీరు, వీరింట్లో వారు ఉండాలి. రామారావు గారి ఇంట్లో కృష్ణారావు గారు, కృష్ణారావు గారి ఇంట్లో రామారావు గారు ఉన్నారనమాట. పరివర్తన చెందడం అంటే అది. ఎక్స్ ఇంట్లో వై, వై ఇంట్లో ఎక్స్, అలా ఉన్నప్పుడు పరివర్తన చెందింది అంటారనమాట. అంటే ఈ స్థిర లగ్నం అయి ఉండి ఈ లగ్నాధిపతి, లాభాధిపతి. లగ్నాధిపతి ఎవరు? మన యొక్క శరీరానికి సంబంధించినటువంటిది లగ్నం. లాభాధిపతి అంటే మనకి లాభాలను ఇచ్చేటువంటిది. 11వ స్థానానికి లాభాధిపతి అని పేరు. ఈ లాభాధిపతి, లగ్నాధిపతి ఒకరింట్లో ఒకరు ఉండాలి. ఇన్ని జరగాలి దేవేంద్ర యోగం పట్టాలంటే. పట్టిందో లేదో చూసుకోవాలంటే అప్పుడు లగ్నాధిపతి, లాభాధిపతి పరివర్తన చెందాలి. వీళ్ళింట్లో ఆయన, ఆయన ఇంట్లో ఈయన. నెక్స్ట్ ద్వితీయాధిపతి దశమంలో కానీ, మళ్ళీ చూడండి ఇక్కడ కండిషన్. ద్వితీయాధిపతి అంటే 2వ స్థానం యొక్క అధిపతి. వృషభం కదా ఒకటిది. వృషభం అయితే మిథునం, సింహం అయితే కన్య, వృశ్చికం అయితే ధనుస్సు, కుంభం అయితే మీనం. అలా ద్వితీయాధిపతి అంటే ఆయన అనమాట. ఈయన ఎక్కడ ఉండాలట? దశమంలో ఉండాలట. ద్వితీయాధిపతి దశమంలో ఉండాలి. ద్వితీయాధిపతి ఎవరు? వృషభం అయితే మిథునం, బుధుడు 2ంట ఉండాలి అని అనమాట కండిషన్. అలా మిగతా గ్రహాలకి, మిగతా లగ్నాలకి చూసుకోవాలి. దశమాధిపతి దశమంలో ఉండాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, దశమాధిపతి అంటే 10వ స్థానం యొక్క అధిపతి 10వ ఇంట్లోనే ఉండాలి. అలా కనుక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దేవేంద్ర యోగం పడుతుంది. మామూలుగా ఉండదు ఇది దేవేంద్ర యోగం అంటే అనమాట. మామూలుగా ఉండదు అనమాట. కొన్ని లక్షల కోట్లు అన్నట్టుగా ఉంటుందన్నమాట. కోట్ల మీద కోట్లు అనమాట. ఆయన అంత గొప్పవాడు అవుతాడనమాట. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా చాలామంది గురించి, బంగారంతో చేయించుకున్నాడు, అన్ని కోట్లు అని. ఇలాంటి వాళ్ళు అనమాట. వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి దేవేంద్ర యోగం పడుతుంది అనమాట. ఇంచుమించుగా అంత ఆస్తిపరుడు అనమాట. అన్ని లక్షలు, అన్ని కోట్లు. అది భూములు అయితే ఏంటి, బంగారం అయితే ఏంటి, ధనం అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి దేవేంద్ర యోగము అని పేరు. ఈ దేవేంద్ర యోగం పట్టినటువంటి వాడు ఎలా ఉంటాడంటేట
మంచి అందగాడు అవుతాడట. ఇంచుమించుగా సినీ ఫీల్డ్లో వాళ్ళకి ఏమైనా కూడా కలిసి రావచ్చు. మంచి అందగాడు అవుతాడనమాట. మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. పేరు ప్రతిష్టలు కూడా చాలా బాగా ఉంటాయన్నమాట వాళ్ళకి. నెక్స్ట్, దేనినైనా కూడా సాధించే తత్వం. నేను ఈ పని చేయాలనుకున్నట్లయితే ఆ పని చేయడం కోసం ఎంత కష్టపడి ఏదో ఒక రకంగా దాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోయేటువంటి తత్వం. ఓడిపోడనమాట, వెనక్కి వెళ్ళడనమాట. దాన్ని సాధించడం కోసం ఎంతటి కష్టానైనా అధిగమిస్తాడు. శత్రువులను అదుపులో ఉంచుకుంటాడట. ప్రతివాడికి కూడా శత్రువులు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, శత్రువులకు లోబడిపోతారు. కొంతమంది శత్రువుల్ని జయిస్తారు. కొంతమంది శత్రువుల దగ్గర ఓడిపోతారు. కొంతమంది శత్రువుల ముందు చేతులు చాచేసి తల వంచేస్తారు. కానీ ఇటువంటి వాడు ఏం చేస్తారంటే శత్రువులను కూడా అదుపులో ఉంచుకుంటాడట. దీర్ఘాయుష్మంతుడు, పైగా పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలిగి ఉంటాడు. ఇంత గొప్పగా ఉంటుందన్నమాట. దీనికి దేవేంద్ర యోగము అని పేరు అనమాట. ఈ దేవేంద్ర యోగం అనేటువంటిది ఎక్కడో 1000కి 1 2 ఉండొచ్చు. ముఖ్యంగా ఇటువంటి యోగం పట్టిందా అని వాళ్ళు తెలుసుకోవాలి. ఏదో ఒక సిద్ధాంతిని అడిగి తెలుసుకోవాలి. లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి సూచనలు బట్టి వాళ్ళు అనుకోవాలి. అలా కనుక ఉన్నట్లయితే దానికి తగినటువంటి పరిహారాలు, దానికి తగినటువంటి పూజలు, పురస్కారాలు చేసుకుంటే కరెక్ట్గా ఆ యొక్క దశాంతర దశల సమయంలో ఆ దేవేంద్ర యోగం పడుతుందన్నమాట. ఇది కేవలం స్థిర లగ్నముల వాళ్ళకి మాత్రమే. వృషభ, సింహ, వృశ్చిక, కుంభం వాళ్ళు మాత్రమే ఈ యోగం గురించి చూసుకోవాలి. మిగతా లగ్నాధిపతులు, మిగతా లగ్నాల వాళ్ళు దీని గురించి చూసుకోక్కర్లేదు, ఆశపడవసరం లేదు కూడా. ఇంకా వేరే యోగాలు చాలా ఉన్నాయి. మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగం గురించి చెప్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. BLN మూర్తి 9440989496. శుభం. ఇటువంటి యోగాల గురించి మనం ఇంకా బాగా తెలుసుకుందాం. ఇవి జ్యోతిష్యం నేర్చుకునేటువంటి విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ జ్యోతిష్యం అనేటువంటిది కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులకు కూడా కాస్తంత మనం చూసుకునే విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతులు ఎవరైనా కూడా, అయ్యా యోగాలు ఏమైనా పట్టాయా, డైరెక్ట్గా దేవేంద్ర యోగం పట్టిందని అడగకపోయినా నాకేమైనా యోగం ఉందా, మంచి యోగాలు చూడండి సార్ అని చెప్పేసి అడిగి తెలుసుకుని ఆ సమయంలో వాళ్ళు తగినటువంటి పరిహారాలు, తగినటువంటి పూజలు చేసుకున్నట్లయితే ఆ యోగం వాళ్ళని వరిస్తుంది. అలా చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆ యోగం వాళ్ళని వరించదు. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు. శుభం.